ప్రపంచ దేశాలలో పన్నులతో బలి అవుతున్నామనుకునేటటువంటి వాళ్ళందరినీ కూడా తమ దేశానికి తీసుకురావడం ద్వారా కోటీశ్వరులు, అంటే వివిధ దేశాల్లో వ్యాపారాలు చేసి వాణిజ్యాలు చేసి పారిశ్రామికవేత్తలుగా లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా ఆస్వాదిస్తూ పన్ను కట్టకుండా బ్రతకచ్చు, మా దేశంలో వ్యాపారం చేసుకోండి, పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తుంది దుబాయ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భారతదేశంలో 30% ఇన్కమ్ ట్యాక్స్, అదే దుబాయ్కి పోతే 0% ట్యాక్స్. మనకి భారతదేశంలో రియలైజ్డ్ గెయిన్స్ పరంగా 12.5% ఉంటే దుబాయ్లో 0 క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. నెదర్లాండ్స్లో డచ్ పార్లమెంటు 36% ట్యాక్స్ వేస్తుంది వాళ్ళ దగ్గర అన్రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి దాంట్లో. ఇట్లాంటి సిచ్యుయేషన్సే ఓ రకంగా కొత్త వాళ్ళని తయారు చేస్తున్నాయని చెప్పాలి. అంటే దుబాయ్కి మంచి అవకాశం అదే అవుతుంది. సౌదీ అరేబియా కూడా అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. బ్రిటన్ నుంచి అనేక మంది పోతున్నటువంటి వాటిలలో సౌదీ అరేబియా, అదే దుబాయ్ కూడా ఒకటి.